అంటే మీకు చెప్పనా, దేవుడు జీవుడు అంటే నీళ్లు ఉంది కదా, ప్రశాంతంగా ఉంది కదా, దాంట్లో ఒక బుడగ పుడుతుంది. అర్థమైందా? ఒక చిన్న బుడగ పుడుతుంది. ఆ బుడగ తేలుతూ ఉంటుంది. ఆ బుడగ నీటి కంటే వేరు అండి? చెప్పండి. కాదు, నీరే కదా. కానీ మనకు కనిపించేటప్పుడు ఎలా ఉందో తెలుసా? నీటి కంటే వేరుగా, కొద్దిగా ఉబ్బెత్తుగా, రౌండ్గా, అంటే హాఫ్ రౌండ్గా, ఉబ్బెత్తుగా, చాలా అందంగా అలా 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 తేలుతూ కనపడుతుంటుంది. అవునా? కానీ మనకు కనపడడానికి అది నీటి కంటే వేరుగా ఉన్నట్టు కనపడుతుంది. కానీ నీటికి ఎట్టి పరిస్థితుల్లో వేరు కాదు. నీటికి వేరు కానే కాదది. ఇప్పుడు అలాగనే లోపల జీవుడనేవాడు ఏంటనంటే అఖండమైనటువంటి చైతన్యంలో నేను అనే ఆలోచనే జీవుడు, ఆ బుడగ జీవుడు. వాడు లేవగానే అన్నీ లేస్తున్నాయి. భార్య, భర్త, పిల్లలు, ఇళ్ళు, వాడి వ్యాపారం అన్నీ లేచి కూర్చున్నాయి. వాడు మొత్తం మెమరీ కార్డ్ అంతా ఓపెన్ అయిపోతుంది. ఇంకా మొత్తం సిస్టంలో ఆన్ చేయగానే మొత్తం ఎలా అయితే మొత్తం విండోస్ అన్నీ వచ్చేస్తాయి అవతలికి. అవునా కాదా? అన్ని విండోస్ వస్తాయి. విండోస్ అంటే ఏంటి? కిటికీలు అని అర్థం. అంటే యూ కెన్ సీ త్రూ. విండో అంటే ఓపెన్ చేసి అన్నీ మొత్తం చూసుకోవచ్చు. ఎలాగైతే కంప్యూటర్ సిస్టంలో ఆన్ చేయగానే విండోస్ అన్నీ వస్తాయి, మనకి ఏది కావాలో దాన్ని తీసుకుని దాన్ని ఓపెన్ చేసుకుంటాం. అలాగనే లోపల కూడా వీడు లేవగానే, వీడు మెయిన్ డోర్, వీడు లేవగానే అన్ని విండోస్ ఓపెన్ అవుతాయి లోపల. సిస్టమ్ ఆన్ అయింది ఇప్పుడు. అవునా? సిస్టమ్ ఆన్ అయింది. ఆ ఆన్ అయిన సిస్టమ్ మీరు చూడండి, ఈ కంప్యూటర్లో కూడా సిస్టమ్ ఆన్ చేయడానికి ఒక బటన్ ఉంటుంది కదా, దాన్ని చూస్తే ఒక బుడగలాగా ఉంటుంది. అది కూడా చిన్న గీత ఇచ్చి ఒక రౌండ్ ఇస్తాడు. ఈ జీవుడే వాడు, ఈ బుడగే. సిస్టమ్ ఆన్ అవ్వగానే మొత్తం విండోస్ అన్నీ ఓపెన్ అవుతుంది. మృత్యు అంటే ఏమీ లేదండి, ఆన్ అవ్వదు సిస్టమ్. దట్స్ ఇట్. సిస్టమ్ ఎప్పుడైతే ఆన్ అవ్వదో మిగతా వాళ్ళకి కస్టమ్స్ ఉండవు. ఇంకా ఇప్పుడు నా సిస్టమ్ ఆన్ అయితే ఇప్పుడు అందరూ ఇప్పుడు మళ్ళీ రేపు మీరు రావాలే, సాయంత్రం రావాలే, వినాలే, ఇవన్నీ అందరం కలుస్తాం. సిస్టమ్ ఆన్ అవ్వలేదు అనుకోండి, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఇంకా వ్యవహారం ఉండదు కదా. వ్యవహారం అంతా బంద్. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. దాట్స్ ఇట్. అయిపోయి అంతే, ఫినిష్. కొంతసేపు అందరు నిలబడతారు, తీసేస్తారు. అందుకనే నన్ను ఒక ఆయన అడిగాడు, మరణం అంటే ఏంటి అని అన్నాడు. మరణం అంటే ఏం లేదు, ఒక్క గీత మధ్యలో కరెక్ట్గా పెట్టగలిగితే చాలా గొప్ప అర్థం వస్తుంది. మా పక్కన ఒక గీత పెట్టండి, మా పక్కన ఒక గీత పెట్టండి. తర్వాతది ఏంటి? రణం. రణం అంటే ఏంటి? యుద్ధం, పోరాటం. బతుకుకి ఎప్పుడు పోరాడుతూ ఉండాలి. మరణం అంటే ఇంక నీకు పోరాటాలు లేవు, ఆరాటాలు లేవు, ఏ గందరగోళాలు లేవు. హాయిగా నీ బాటికి నువ్వు, వాళ్ళ బాటికి వాళ్ళు ఉంటారు అంతే. నీ దారిలో నువ్వు పోతావు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇండి వాళ్ళు ఏమైపోతారండి? ఏమీ కారు. 10వ రోజు ఎన్ని కూరలు పెట్టాలి, ఏ స్వీట్లు పెట్టాలి, పులుసు ఏం పెట్టాలి, సాంబార్ ఏం పెట్టాలి, ఎంతమందిని పిలవాలి, ఈ అడావుల్లో ఉంటారు వాళ్ళు. ఏం ఇబ్బంది, ఎవడి పని ఆవిడది. అందుకనే నేను చదువుకునే రోజుల్లో నాకు ఒక పాట బాగా ఇష్టమైన పాట, చాలా ఇష్టం ఆ పాట. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడుగక. ఇంత గొప్ప సాహిత్యం అండి అది. ఎంత అద్భుతమైన సాహిత్యం అది, గొప్ప సాహిత్యం అది, నాకు నచ్చిన సాహిత్యం. నిజంగా చూస్తే ఎవరికి ఊరికినే ఆ సిస్టమ్ ఆన్ అయిన తర్వాత ఇది నాది, నేను చెప్పినట్టు వినాలి, నాకు ఇది నాది, ఇదంతా నాది, అన్నీ గందరగోళాలన్నీ సిస్టమ్ ఆన్ అయితే. అసలు సిస్టమ్ ఆన్ అవ్వలేదనుకోండి, అలా ఉన్నాడు అనుకోండి అంతే. డాక్టర్ గారు వచ్చి పైకి ఎత్తారనుకోండి, ఇంకా అసలు సిస్టమ్ రెస్పాండ్ అవ్వట్లేదు అనుకోండి, ఫుల్ షట్ డౌన్ అయిపోయింది సిస్టమ్. అసలు షట్ డౌన్ కాదు, కిక్కుడిది బకెట్ అంతే. బాల్చి తన్నేసాడు అనుకోండి, ఇంకా అందరూ చూస్తారు, అయిపోయింది అంతే, ఫినిష్, ఖేల్ ఖతం. ఈ గందరగోళాలన్నీ ఉండవు. ఇంకా వీడు 50 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నా, లేకపోతే వీడు ఏం చేసిన ఎన్ని ఏమిటండి, ఎక్కడ ఉంటాయండి ఇవన్నీ? ఆలోచన చేయండి. ఇవంతా మట్టి అంతే, ఏ ఉండవు. ఇంకా అయిపోయింది. 1 గంటలో నువ్వు కూడా గుప్పెట్లోకి వచ్చేస్తావు. ఒరే నీ బతుకేంట్రా నా గుప్పెట్లో ఉందంటారు. అంటే అర్థం ఏంటంటే వీడు చచ్చిపోతే ఒక గుప్పెడు అవుతాడు, పిడికడు గుప్పెడు అవుతాడు, బూడిదే.
నీ బతుకు నా గుప్పెట్లో ఉందని అంటాడు. వాడి బతుకు కాదు, అందరి బతుకులు హరిశ్చంద్రుడు గుప్పెట్లో ఉంటుంది, కాటికాపురి వాడి గుప్పెట్లో ఉంటుంది. వాడు అంతా అయిపోయిన తర్వాత గుప్పెట్లోకి ఏరి ఒక కుండలో వేసిస్తాడు. ఇది బతుకు. బస్ ఆఖరికి ఒక కుండలో వేసిస్తే దాన్ని పట్టుకుపోవడం, ఆ కుండని తీసుకెళ్ళడం. ఎవరంటే మా నాన్నగారండి. ఏంటి మీ నాన్నగారండి? ఇందులో ఎక్కడికి తీసుకెళ్తున్నామంటే కాశీకి తీసుకెళ్తున్నామండి. ఎందుకనంటే అక్కడ కలిపితే మళ్ళీ రాడు కదండి, ఇక్కడ ఏమైనా కలిపితే వచ్చేస్తాడు. అందుకని తీసుకెళ్ళి వాడిని ఎక్కడ కలపాలంటే గంగలో కలపాలి, అక్కడ కలపాలి. ఇక్కడెక్కడైనా కలిపితే మళ్ళీ వస్తాడు వీడు మళ్ళీ లేచి వచ్చేస్తాడు వీడు. కాబట్టి తీసుకెళ్ళి అక్కడ కలపాలి. ఈ బ్రతుకుకి మనం పెద్ద గందరగోళం చేసుకుని చండాలం చేసుకుని ఈర్ష, ద్వేషం, రాగద్వేషాలు, కోపతాపాలు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏమిటండి ఈ బతుకు చండాలం. శాంతంగా హాయిగా ఉన్న 4 రోజులు ప్రశాంతంగా మన చింతనలో, మన నిష్టలో, మన స్వరూపంలో మనం నిలబడి వదిలేయాలి ఒకరోజు బస్.